హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చేపల ఫ్రై అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో చేపల ఫ్రై అనేది ఉందండి. అది ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్. ఇది మనకి కావాలి అంటే కూడా గ్రేవీగా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డ్రైగా కూడా చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఫ్రై కోసం గడ్డి చేప అనేది తీసుకున్నానండి. ఇంచుమించుగా ఇది ఒక 3 కేజెస్ వరకు ఉంటుంది. ఇక్కడ నేను ఫ్రై కోసం పీసెస్ అనేవి మరీ సన్నగాను కాకుండా అలానే మరీ లావుగాను కాకుండా ఉండే విధంగా ఈ పీసెస్ అనేవి కట్ చేయించుకోవాలండి. వీటిని మనం క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని వీటిని ఈ విధంగా సాల్ట్ కలుపుకుని ఉంచుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ అనేది తీసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మీరు తీసుకునేటటువంటి ఫ్రై పీసెస్ని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ అనేది ఏమీ పట్టదండి. నేను ఇక్కడ ఒక 15 పీసెస్ వరకు చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేసుకున్నాను. మీరు తీసుకున్న పీసెస్ని బట్టి ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్లో కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పీసెస్ని మనం సాల్ట్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకుని ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కిన తర్వాత ఈ పీసెస్ అనేవి వేసుకోవాలండి. చేప ముక్కలు ఆయిల్లో వేసిన వెంటనే అయితే కదపకూడదండి. ఆ విధంగా కదపడం వల్ల చేప ముక్కలు అనేది విడిపోతాయి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు ఉంచుకుని అప్పుడు మాత్రమే వీటిని తిరగేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ అనేది మీద పడుతుంది. కొంచెం జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే తిప్పుకుంటే ముక్కలు అనేది విడిపోకుండా ఎన్ని ముక్కలు ఫ్రై చేసుకున్నా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం అదే ప్రాసెస్లో మొత్తం మనం తీసుకున్నటువంటి ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను తీసుకున్న ప్రతి పీసు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయ్యింది. ఇదే ప్రాసెస్లో మొత్తం మీరు తీసుకున్న పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చేపల ఫ్రై అనేది మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి మసాలా దినుసులన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. లేదు మీకు డ్రై పీసెస్ కింద కావాలి అనుకుంటే ఈ విధంగా క్వాంటిటీ తక్కువ తీసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్లో నుంచి దీనికి కావాల్సినంత ఆయిల్ మాత్రమే ఉంచుకుని అందులో కొద్దిగా కరివేపాకు అనేది వేసుకుని కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా అంతా వేసుకుని ఫ్లేమ్ అనేది తక్కువలో ఉంచుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనకి ఫ్లేమ్ తక్కువలో ఉండి ఫ్రై చేసుకుంటేనే మనకి ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఇందులో నుంచి ఆయిల్ అంతా కూడా బయటకు వస్తున్నప్పుడు ఇందులో తగినంత సాల్టు, అదేవిధంగా మీరు తినే కారంను బట్టి కారం, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు అనేవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ అనేది అయితే వేసుకోవాలండి. వాటర్ అనేది మరి ఎక్కువగా వేసుకోవద్దు. జస్ట్ మనకి ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. వేసుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఇది మనకి వాటర్ అంతా ఉడికి మళ్ళీ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చినప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రై పీసెస్ అనేవి ఇందులో అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రై అనేది డ్రైగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ మసాలా క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకున్నాను. మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇది మనకి వాటర్ అంతా ఉడికి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై పీసెస్ అనేది వేసుకుని మొత్తం ఈ మసాలా అంతా కూడా ఆ పీసెస్ అన్నిటికీ కూడా పట్టే విధంగా కలుపుకోవాలండి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పీసెస్ అన్నీ కూడా వేసుకుని వాటన్నిటిని కూడా ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం మసాలా అంతా అన్ని పీసెస్కి పట్టే విధంగా కలుపుకొని ఫ్లేమ్ కొద్దిగా పైన మనం కరివేపాకు అనేది వేసుకుని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా గ్రేవీగా ఉండేటటువంటి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. మీలో ఎవరికైనా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.